మామా, వెంకట్ ట్రంప్ ఎప్పుడో డబ్బులు తీసుకెళ్లాడు. అమెరికా నుంచి ఆర్డర్లు పంపిస్తాను అన్నాడు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు. మనమైతే ఆ అనగాదేవి దగ్గర అప్పు తీసుకున్నాం. ఏ క్షణంలో ఫోన్ చేసి ఎలా భయపెడుతుందా అని నాకు భయం వేస్తుంది. ఎవరమ్మా? ఇంకెవరు, అనగాదేవే. అయ్యో, ఇదిగో నువ్వే మాట్లాడు. హలో వదినా. అంత ప్రేమగా మాట్లాడితే నేనేమైనా కరిగిపోతాననుకున్నావా? ఇక్కడున్నది అనగాదేవి. పెద్ద పెద్ద మోనగాళ్లే నన్ను చూసి భయపడతారు. నా దగ్గర నీ టాలెంట్ చూపించుకో. వచ్చల వ్యాపారం అని చెప్పి నా దగ్గర 10 లక్షల అప్పు తీసుకున్నావు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తిరిగివ్వలేదు. ఎప్పుడు తిరిగిస్తావు? ఇస్తాను వదినా. నాకు కొంచెం డబ్బులు రావాల్సింది. అవి అలా రాగానే నీకిలా తీసుకొచ్చిస్తానా? పువ్వుల్లో పెట్టిస్తాను. కబుర్లొద్దు, వెంటనే డబ్బులు ఏర్పాటు చేయి. లేకపోతే నువ్వు ఆ ఇంట్లో వాళ్ళకి చేసే ద్రోహం మొత్తం బయట పెడతాను. అయ్యయ్యో వదినా, వద్దొదినా. నువ్వు తొందరపడి అంత పని మాత్రం చెయ్యకు. నేనేదోలో డబ్బులు ఏర్పాటు చేస్తాను. వదిన వదిన, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీకు దండం పెడతాను. నా కాపురం ముక్కలు చేయకు. అయితే తొందరగా నా డబ్బు నాకు తెచ్చివ్వు. నీకు 2 డేస్ టైం మాత్రమే ఇస్తున్నాను. ఈలోపు డబ్బులు రాకపోతే నీ గురించి ఆ ఇంట్లో పెద్ద బాంబు పేలుతుంది. వదిన వదిన వదిన, ఏంటమ్మా ఇలా భయపెడుతుంది? నన్నే వాడుకుని మళ్ళీ నన్నే బెదిరిస్తుంది. ముందా అమెరికా ఆయనకి ఫోన్ చెయ్యి. ఆర్డర్లు పంపిస్తానన్నాడు కదా, ఏమైందో తెలుసుకోవే. అమ్మ చల్లాహే, ఇప్పుడు నాకే ఫోన్ చేసేలా ఉన్నారు. అయితే ప్లేస్ మార్చేయాలి. ఓ, చేసేసిందా అప్పుడే? మాట్లాడతాను. ఏం చేస్తావు? బరాబర్ మాట్లాడతాను. అవును, నువ్వు నాకు ఫోన్ చేసి ఏమన్నావు? నీ అప్పు తొందరగా ఇచ్చేయాలా? ఇవ్వకపోతే ఇంటికొచ్చి గొడవ చేస్తావా? ఎంత ఎంత నీ అప్పు? ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు. అంతేగా, దానికెందుకు ఓ గింజుకుంటున్నావు? 10 లక్షలకి వడ్డీ 50,000 కలిపి ఈ రోజు రాత్రికి మొత్తం నీ మొహాన కొడతాను. అంతే కదా. రేపటి నుంచి నీ మొహం నాకు చూపించావో, నేను మా బావగారంత సాఫ్ట్ అయితే కాదమ్మా. అర్థమైందా? అసలు ఏంటి నీ ధైర్యం? ఎవరిని చూసుకుని నువ్వు ఇలా వాగుతున్నావు? హలో, లోకల్ మనుషుల్ని చూసుకుని ఈ పార్వతి ఎప్పుడు ఎగిరెగిరి పడదమ్మా. మనదంతా ఫారెన్ కంట్రీస్. నువ్వెప్పుడైనా వెంకట్ ట్రంప్ అనే పేరు విన్నావా? వెంకట్ ట్రంపా? అయినా నువ్వు వినుండవులే. అయినా అలాంటి గొప్ప గొప్ప వాళ్లతో నీకెలా పరిచయాలుంటాయి? నా పచ్చడి ఒక్కరోజు తిన్నారో లేదో నా అభిమానులైపోయారు. ఫోన్ చేసి పచ్చళ్ళు కావాలి, ఇంకా కావాలి అని అడుగుతున్నారు తెలుసా? కేవలం నా పచ్చడి తిని నా మీదున్న గౌరవంతో నాకు పెద్ద నజరానా ఇస్తానన్నారు.
ఆ డబ్బులు రాగానే నీ డబ్బు నీ చేతిలో పెడతా. అర్థమైందా? అమ్మా, ఇక్కడే ఉండి మనం ఎక్కువ సమయాన్ని వృధా చేయొద్దు. పద, మనం వెళ్ళి పచ్చళ్ళు కలపాలి. పద. ఆ, రా. ఏంటే ఏమైంది దీనికి? నాకు అదే అర్థం కావట్లేదు మేడం. నా ముందు చేతులు కట్టుకొని వినయం ప్రదర్శించేది ఈరోజు ఇంత పొగరు చూపిస్తుంది. చెప్తా దీని సంగతి.